మాజీ మంత్రి సోమిరెడ్డి గ్రామాల్లో గొడవలు పెట్టడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడు పాటుపడడం లేదని మంత్రి కాకాణి అన్నారు. పొదలకూరు మండల అమ్మవారి పాలెంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఆ ప్రాంతానికి ఎందరో ఎమ్మెల్యేలుగా పనిచేశారని, వారంతా ప్రజల కోసం పాటుపడ్డారని ఆయన గుర్తు చేశారు. పోలీసులందరూ సిద్ధం సభకు వెళ్తే సోమిరెడ్డి మాత్రం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లి పోలీసుల మీద దాడి చేశారంటూ కాకాణి ధ్వజమెత్తారు. కార్యక్రమాలకి ప్రారంభోత్సవం ఎస్టీ కాలనీలో శ్రీకృష్ణ మందిరం దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మనోహర్ నాయుడు గారికి, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి చాలా మంది నేతృత్వం వహించారు. చాలా మంది పెద్దలు పనిచేశారు శాసనసభ్యులుగా. పాత తరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి నువ్వుల వెంకటరత్న నాయుడు గారి దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు గారి దాకా అందరూ ప్రజల కోసం పనిచేశారు, మొండిగా వ్యవహరించారు. ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదన్నా కావాలంటే వాటిని సాధించే దిశగా ఆలోచన చేశారు. వెంకటరత్న నాయుడు గారు సౌమ్యంగా వ్యవహరించేవాడు. లక్ష్మీనాయుడు గారు దూకుడుగా ఎందుకు చేయరు మీరు ఈ ప్రాంత ప్రజలకు అని చెప్పి గట్టిగా నిలదీసి అధికారులతో మాట్లాడి పనులు చేయించేవాడు. కానీ ఈరోజు 2009లో ఇది మరలా బైఫర్కేషన్ జరిగి పునర్విభజన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సోమిరెడ్డిని చూస్తే, సోమిరెడ్డి నిద్ర లేస్తే గొడవలు తంటాలు పెట్టాలనేటువంటి ఆలోచన చేసి